హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మగ రుచులు. చూడండి, ఈరోజు టమాటో పచ్చడి. కావాల్సిన పదార్థాలు చూడండి. 1 కేజీ టమాటాలు ముక్కలు చేశాను, కడిగి ముక్కలు చేసి పెట్టుకున్నాను. చూడండి, ఒక గిన్నెలో కేజీ టమాటాలకి ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర, ఒక 2 టీ స్పూన్లు ఆవాలు, కేజీ టమాటాలు కాబట్టి 1 స్పూను మెంతులు, ఇవి వేడి చేసి పౌడర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి వేయించుకోవాలి. కొంచెం ఎక్కువ వేడి చేయొద్దు, చేదు వచ్చేస్తుంది. కొంచెం వేడైతే చాలు. హలో ఫ్రెండ్స్, వేగిపోయినాయి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, ఇది పౌడర్ చేసుకుందాం. చూడండి, మళ్ళీ బాండ్లీ పెట్టి ఆయిల్ వేయకూడదు ఫ్రెండ్స్, జస్ట్ ఇవి వేసేసుకోండి. చూడండి, అట్లా మూత పెట్టేసి వదిలేయండి. ఆ వేడికి ఆవిరికి అసలు ఆయిల్ ఏమీ వేయలేదు. చూడండి, ఆ ఆవిరికి మెత్తగా అయిపోతాయి. అవన్నీ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. అంటే అదంతా దగ్గరకు వచ్చి పడి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. ఇదిగో ఫ్రెండ్స్, ఈలోగా అది ఉడికేలోగా మనం ఇది పౌడర్ చేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మెంతులు వేయించుకున్నాం కదా, అది పొడి చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చింతపండు, దీనికి తగినంత. చూడండి, నేను కొద్దిగా చూడండి, దానికి సరిపోయేంత చింతపండు ముక్కలు చేసి, అదంటే అంత నీట్గా క్లీన్ చేసుకొని చూడండి ఇందులో వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు చూడండి మెత్తగా ఉడికింది కదా. ఇది స్లోగా చేయాలి ప్రాసెస్. చూడండి, అంత మనకు కేజీ టమాటా ఎంత అయిపోయిందో ఉడికి చింతపండు అందులో వేసాం కదా, ఆ చింతపండుతో కలిసి ఉడికిపోతుంది. చూడండి, ఇంకా ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి దగ్గరకు వచ్చేయాలన్నమాట. చూడండి, ఇంకా ఉడుకుతుంది. మూత పెట్టకండి, మూత పెడితే ఏమంటుందంటే అది ఉడుకుతుంది కానీ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోదు అనమాట, దగ్గరకు అవ్వదు. ఇలా మనం కలుపుతూ ఉంటే దగ్గరకు వచ్చిన తర్వాత చింతపండు వేసి అలా ఉడకనివ్వండి. ఇంకా మెత్తగా వాటర్ అంతా పోయే వరకు ఉడకనివ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత దగ్గరకు అయిపోయిందో, మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి దగ్గరకు వచ్చేసింది. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదిగోండి మనం వేయించి పొడి చేసి పెట్టుకున్న పౌడరు. తగినంత పసుపు, కారపొడి, ఇది మనకు 1 మంత్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ అయినా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, కారము,
నిలువ పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువే పెట్టుకోండి, వేసుకోండి. ఉప్పు నేను కొలిచి వేయట్లేదు చూడండి, అందాజతో వేస్తున్నాను, అంటే ఉప్పు కారం పట్టి. ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు కలుపుకోండి. పక్కన పెట్టి కలుపుకుందాం, స్టవ్ మీద రావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఎలా వచ్చిందో. వాటర్ అంతా పోయి చూడండి, మనం మిక్సీలో కూడా వేసుకోలేదు, చింతపండు అంతా కలిసిపోయి అంతా ఉడికిపోయి ఎంత చక్కగా వచ్చింది చూడండి. ఇంకా దీన్ని మనము స్టవ్ మీద పెట్టుకోక్కర్లేదు, మళ్ళీ వేడి చేసుకోక్కర్లేదు. దీనికి పోపు పెట్టుకుందాం. ఇదిగోండి పోపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ ఎక్కువే వేసుకోండి, మనం 1 మంత్ వరకైనా నిల్వ పెట్టుకోవాలి కాబట్టి. చూడండి ఆయిల్ కాగిపోయింది. జీలకర్ర ఆవాలు, ఇదిగోండి పోపు చిటపట్లాడుతుంది. కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీయక్కర్లేదండి, అలా కొంచెం మనం ఒక వెల్లుల్లిపాయ ఒకటి తీసి ఇట్లా రెబ్బలు తీసేసి కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, ఇంగు వేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇంగు మంచిది, వాసన రుచి వస్తుంది పచ్చడికి. ఇదిగోండి పోపు చల్లబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి టమాటా పచ్చడి, మనం ఏం మిక్సీలో వేయలేదు, ఏమీ లేదు. చూడండి ఎట్లా ఇంత బాగా వచ్చిందో చూడండి. ఇది ఒక నెల రోజులైనా ఉంటుంది ఫ్రెండ్స్, మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. చూడండి ఎంత బాగుందో. మనం ఒక జాడీలో కానీ ఒక బాక్స్లో కానీ పెట్టండి, మార్నింగ్ వరకు అది కొంచెం ఊరినట్టు అవుతుంది, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి నేను వేడివేడి అన్నంలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.